వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరనున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. జగన్పై తిరుగుబాటు చేసి మరీ బయటికి వెళ్లిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మండు వేసవిలో ఫ్యాన్ కిందే సేద తీరాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావిస్తున్నారు. దీనిలో భాగంగానే తన సొంత గూటికి ఆయన పయనమయ్యారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే, పనిచేసిన వారికే తిరిగి టికెట్లు కేటాయిస్తానని, సర్వేల్లో వెనుకబడిన వారికి, ప్రజల్లో నమ్మకం లేని వారికి టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని సీఎం జగన్ గత 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. ఇదే మాట మీద ఆయన కట్టుబడి ఉన్నారు. దీనిలో భాగంగానే తనకు అత్యంత ఆప్తుడు అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సైతం మొండి చేయి చూపించారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి టికెట్ గంజి చిరంజీవికి కేటాయించడంతో మనస్తాపం చెందిన ఆళ్ల తన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలతో, వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా చాలా సులువుగా వైసీపీని వీడి కాంగ్రెస్ బాట పట్టారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరడాన్ని ఆయన సొంత అనుచరులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో 2 సార్లు ఆయనతో పాటు ఉండి గెలిపించిన అనుచరులంతా దూరం కావడంతో ఆళ్ల ఆత్మరక్షణ స్థితిలో పడ్డారు. దీని ఫలితంగా 2 రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆళ్ల చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ సీఎం జగన్తో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆళ్ల సీఎం జగన్తో భేటీ కాబోతున్నారు. ఒకవేళ ఆళ్ల తిరిగి వైసీపీ గూటికి చేరితే ఎలా పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.